ఆత్మీయ జీవితములో లోపాలు ఇంకా మనకు పోవట్లేదు. ఉదయాన్నే లేకపోయినా ఏం కాదులే, ఈరోజు బైబిల్ చదవకపోయినా ఏం కాదులే. ఎందుకు కాదండి? అనుదినం అనే మాట నేను మీకు చెబుతున్నాను. ఎందుకు కాదులే అంటే 20 కిలోమీటర్ 20 స్పీడ్తో వెళ్తున్న వాళ్ళకి ఏం కాదు అంటున్నాడు నేనే. అసలు 20 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చే బాధ కాదు ఇది. 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నావా లేదా అనేది. దేవుని బిడ్డలారా, వద్దులేండి, మేము 20 జాలే, మాకు ఎందుకులే, ఆత్మీయ లోతొద్దు, ఏమొద్దు, మేము ఇలాగే వెళ్తాం. మీకు ఒక మాట చెబుతాను. లోకాసు వార్త 5వ అధ్యాయము 4, 5, 6. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. వారు అలాగు చేసి అంటే ఎలాగూ చేసి లోతుగా. యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు లోతుకెళ్ళు, నువ్వు ఏదన్నా చేయి. ఆడికెళ్ళి ఫస్ట్ నువ్వు వ్యాపారం చేస్తావా, ఉద్యోగాలు చేస్తావా, చదువుకుంటున్నావా, నువ్వు ఏదన్నా చేయి. ముందు లోతుకెళ్ళు, నువ్వు ఏదన్నా చేయి, చేపలు పట్టు. జీవితంలో దేవుడు పనిచేస్తున్నాడని తెలియజేసేది అద్భుతం.